హలో ఎవరివన్, దిస్ ఈజ్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. ఈ ఆర్బిట్రేషన్లో సీట్, వెన్యూ అని 2 థింగ్స్ ఉంటాయి. ఈ వెన్యూ విషయానికి వస్తే ఐడియల్గా ఈ వెన్యూ ఉన్న లిటరల్ మీనింగే దీంట్లో తీసుకోవచ్చు. అంటే ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ఎక్కడ చేయాలి, లైక్ సిటీ కూడా మార్చుకోవచ్చు. లైక్ అది కుడ్ హోటల్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా ప్రైవేట్ ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అండ్ ఇద్దరు పార్టీస్ ఒక కన్వీనియన్స్ బట్టి ఆ వెన్యూ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ ఏమో దుబాయ్ నుంచి, ఇంకో పార్టీ ఏమో యూకే నుంచి అనుకుందాం. వాళ్ళిద్దరూ సింగపూర్లో పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, సింగపూర్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ వెన్యూకి ఎలాంటి బ్యారిగేట్స్ లేవు. కమింగ్ టు ద సీట్ ఏంటంటే, ఈ సీట్ అనేది జ్యూరిస్డిక్షన్ అని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ సీట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇతర పార్టీస్ ఒక డిస్ప్యూట్ వచ్చి ఆర్బిట్రేషన్ సెటిల్ చేసుకోవాలి, రిజాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మ్యూచువల్గా ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకున్నప్పుడు ఒక కోర్టుకి వెళ్ళి, అంటే అది ఏ కోర్టుకి వెళ్ళాలి అని డిసైడ్ చేసేది సీట్. ఆ సీట్ ఏదైతే మెన్షన్ చేస్తారో, అంటే జ్యూరిస్డిక్షన్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ కోర్ట్స్కే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయడానికి. అండ్ అలాగే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లో కంక్లూజివ్గా ఒక ఆర్బిట్రేటర్ ఒక అవార్డు ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలని ఆ కోర్ట్స్కి మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇక్కడ సీట్ కూడా మీకు లార్జర్ పిక్చర్ చెప్పాలంటే, చాలా ఎంఎన్సీస్ ఐడియల్గా ఎక్కువగా సింగపూర్ని సీట్ కింద ప్రిఫర్ చేస్తారు. ఆ లాస్లో ఫ్లెక్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. వెన్యూ ఇండియాలో ఉండొచ్చు, బట్ సింగపూర్ పెడతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, సింగపూర్ లాసే అప్లై అవుతాయి, ఇండియన్ లాస్ అప్లై అవ్వవు. మీ సీట్ ఎక్కడ ఉంది అనేది అక్కడ లాసే. ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా ఏదో ఒక లొకేషన్ దాన్ని మెన్షన్ చేస్తే ఇండియన్ లాసే అప్లై అవుతాయి. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఏది వేరే కంట్రీ యొక్క ప్లేస్ కానీ సిటీ కానీ, ఇప్పుడు సింగపూర్ ఆర్ దుబాయ్, ఆ స్పెసిఫిక్ కంట్రీస్ యొక్క లాస్ మాత్రమే అప్లికబిలిటీలో ఉంటుంది. ఇది సీట్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్. ఓకే. అండ్ వెన్యూ జనరల్గా పార్టీస్ యొక్క కన్వీనియన్స్ కోసం చూసుకుంటారు. సో ఇది ఓవరాల్గా సీట్ అండ్ వెన్యూ ఇన్ ఆర్బిట్రేషన్. ఒక ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.